నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీనా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారన్న ప్రధాని మోడీ. ఆర్థిక సంస్కరణలకు రథసారథి మన్మోహన్ సింగ్. దేశం దార్శనికుని కోల్పోయింది అన్న ఖర్గే, రాహుల్. రేపు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం. ఏపీలో పవర్ వార్. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆందోళనలు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 30న కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం. సూచీలకు ఫార్మా, ఫైనాన్స్ షేర్ల సపోర్ట్. సెన్సెక్స్ 226, నిఫ్టీ 63 పాయింట్లు గెయిన్. మెల్బోర్న్ టెస్ట్లోనూ సేమ్ సీన్. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా తడబాటు. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖ నేతలు నివాళులర్పించారు. ఇవాళ ఉదయం మన్మోహన్ నివాసానికి వెళ్లిన వీరు ఆయన పార్థివ దేహం వద్ద అంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తుంచుకుంటుంది అన్నారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో దేశానికి సేవలందించారని తెలిపారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారు అన్న ఆయన, దేశం ప్రజల పట్ల మన్మోహన్ సేవాభావం స్మరించుకోదగినది అని అన్నారు. विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री, भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा। जनता के प्रति, देश के विकास के प्रति उनका जो कमिटमेंट था उसे हमेशा बहुत सम्मान से देखा जाएगा। डॉक्टर मनमोहन सिंह जी का जीवन उनकी ईमानदारी और सादगी का प्रतिबिंब था। वो विलक्षण सांसद थे। उनकी विनम्रता, सौम्यता
और उनकी बौद्धिकता उनके संसदीय जीवन की पहचान बनी। మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని రాహుల్ గాంధీ అన్నారు. ఆయనలోని వినయం, ఆర్థిక శాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మన్మోహన్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సీఎం రేవంత్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన చంద్రబాబు మన్మోహన్ మరణం బాధాకరమన్నారు. మన్మోహన్ సింగ్ దేశానికి అవిశ్రాంత సేవలు అందించారని కొనియాడారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు కేశినేని చిన్ని, శబరి మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనం అందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని కేసీఆర్ కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ అన్నారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అన్నారు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, ఆయన కేబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, డాక్టర్ మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. మితభాషిగా, అత్యంత సౌమ్యుడిగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఆయన అందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది అన్నారు కేసీఆర్. మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటు అన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అలాగే మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా 7 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం పైన జాతీయ జెండాను సగానికి దించారు. తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను. ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారాయన. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహలో 1932 సెప్టెంబర్ 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ వద్ద పెరిగారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాక ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గురుముఖిలోని రాసుకునేవారు. దేశ విభజన తర్వాత హల్ద్వానీకి, ఆ తర్వాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడి హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 54లో పీజీ చేశారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. 57లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1960లో మల్టీ ఆక్స్ఫర్డ్కు వెళ్లి పీహెచ్డీలో చేరారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు. 1957 నుంచి 59 వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 59 నుంచి 63 వరకు రీడర్గా సేవలందించారు. 63 నుంచి 65 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 66 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తర్వాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 69 నుంచి 71 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు ఆయన వైద్యుడు కావాలి అనుకున్నారట. 1948లో అమృత్సర్లోని ఖాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. ఈ విషయాలను మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ పుస్తకంలో రాశారు. 2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్ను సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22వ తేదీన యూపీఏ తరపున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పదంలో పరిగెత్తించాలి అనే ఉద్దేశంతో పివి ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు.
మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ మొదలైంది ఆయన హయాంలోనే. మన్మోహన్ సర్కార్ గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది ఆయన హయాంలోనే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అమల్లోకొచ్చింది. భూసేకరణ చట్టాన్ని ఆధునీకరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఆయన హయాంలోనే అవతరించింది. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్ సింగ్. పార్టీ అధినాయకురాలిగా సోనియా గాంధీ బలంగా ఉన్నప్పటికీ, నేతలంతా ఆమె కనుసన్నల్లోనే నడుచుకున్నప్పటికీ ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తన ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ ఆమోదముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది. ఢిల్లీకి మరోవైపు జేవర్ ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలును విస్తరించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పీఠమెక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనకీర్తి ఆయన సర్కార్దే. మన్మోహన్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాటు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసులో వినతిపత్రం ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజం అన్న అంబటి రాంబాబు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓటేశామా అని ప్రజలు బాధపడుతున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసా? చంపలేసుకొని వస్తున్నారు. తప్పు చేశాం, అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాం, ధరలు పెంచేటటువంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, 6 నెలల్లోనే మాకు బుద్ధి వచ్చింది అని చెంపలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మేము పోరాడుతూనే ఉంటాం, నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం, కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకేం పని లేదు. ఈ 4 సంవత్సరాలు నువ్వు విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసనలు చేయడం ఏంటని మండిపడ్డారు మంత్రి సంధ్యారాణి. వైసీపీ హయాంలో విద్యుత్ బిల్లులతో ప్రజలను భయపెట్టారని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే బిల్లులు పెరిగాయని, ఇప్పుడు సిగ్గు లేకుండా నిరసనలు చేస్తున్నారని విమర్శించారు.
ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి, గత అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు, అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250, 300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500, 600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది నెలకే. నిజంగా ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా ఈరోజు నిజస్వరూపమే. ఈరోజు మీరు 11 సీట్లతో పక్కన వచ్చారు. ఈరోజు 6 నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా, అసలు మీకు అతనికంటే మతిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా? మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు? అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలపడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. మరోవైపు ఈ ఘటనలో అల్లు అర్జున్ కు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. దాంతో ఆయన్ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్పై విచారణ జనవరి 10న జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన పార్సల్ డెడ్ బాడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హంతకుడిగా అనుమానిస్తున్న శ్రీధర్ వర్మ, అతడి 2వ, 3వ భార్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండగనిలో శవాన్ని పార్సల్ చేసి చెక్కపెట్ట వంటిదే గాంధీనగర్లోని శ్రీధర్ మొదటి భార్య నివాసంలో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పార్సల్ చేసిన నీలం, ఎరుపు రంగు పాలిథిన్ కవర్స్ గుర్తించినట్లు జిల్లా ఎస్పీ నయీం ఆస్మే తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద 3 అపియర్ టు బి ఆఫ్ హైలీ క్రిమినల్ మైండ్. మొత్తం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తానికి ఇట్ ఈస్ లిటిల్ మే నాట్ బి పాసిబుల్, బట్ కోర్టులో మన వాళ్ళు విల్ రిప్రజెంట్ అ ప్రాపర్ కేస్ ఫర్ ఎవ్రీ స్టెప్. లైక్ దిస్ సిమ్ కార్డ్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ టు కాల్ పీపుల్, హౌ దట్ వాజ్ సెక్యూర్డ్, హౌ దిస్ డెడ్ బాడీ వాజ్ సెక్యూర్డ్, ఈ బాక్స్ ఎట్లా తయారు చేశారు, అందరికీ చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్. ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ యూ కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్ టైంకి బోత్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాలీ 14-year-old గర్ల్. తర్వాత 2 రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దేర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ ఆన్ 90. ఈ అద్భుతంగా, షాకింగ్గా, విచిత్రంగా నాకు కూడా కనపడలేదు. పర్హాప్స్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. But finally, because of the hard effort of our entire team, our additional state means DPO, Vivaram, Nasapur, entire team, Yakuvidu, all these SIs, chala mandi women force because Muguru, Amai manaki ikkada unnai. So we have really struggled so hard to get it done, and so it's just such immediate time. దాని గురించి మన మీడియా మిత్రులకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీరు అందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఎవ్రీ మూమెంట్ యూ హెల్ప్ us in circulating the photograph of the dead body, in getting the accused arrested, everywhere you have helped. And the part I am really highly thankful to my IGP Lord Ashok Sir garu. He came over here, he guided us. The investigation completely was given a rewind after Sir came into it. And the part mana DG garu Tilmarao Sir, mana IG Law and Order garu Srikanth Sir ki, they all helped us, and on every daily basis there were multiple teleconferences and everything which we were holding, so that ee case lo oka water tight case le pettesi oka fast track chesi we will ensure that all 3 are sent to. లోన్ యాప్ నిర్వాహకులు రోజుకు రెచ్చిపోతున్నారు. లోన్ డబ్బులు కట్టలేదని బాధితుల ఫోటోలనే అసభ్యకరంగా మార్పు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. రికవరీ ఏజెంట్స్ ద్వారా బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఫినేబుల్ టెక్నాలజీ లోన్ యాప్లో సూళ్లూరుపేటకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొంత డబ్బు తీసుకుంది. 5 వాయిదాలు కట్టిన సదరు మహిళ 6వ వాయిదా కట్టేందుకు కొంత ఆలస్యమైంది. రంగంలోకి దిగిన రికవరీ టీం ఆమెను బెదిరించారు. బాధిత మహిళ ఫోటోను అసభ్యకరంగా మార్పు చేసి వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తామని వేధించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు
మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో ఫినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్, ఇట్ ఈస్ ఏ లోన్ యాప్, ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్. ఈ లోన్ యాప్ పర్సన్స్ సులూరుపేటకు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట సులూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి, అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి. ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైక్లను స్కార్పియో ఢీకొనడంతో 5గురు మృతి చెందారు. భాను ప్రతాపూర్ అంతగఢ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్కార్పియో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపుతోంది. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయని, విద్యార్థులపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేయడం లేదని ఆయన ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం గద్దె దిగేంత వరకు తాను విశ్రమించనని ప్రతిరబ్బూనారు. అందులో భాగంగా 48 రోజుల పాటు దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దాంతోపాటు డీఎంకే ప్రభుత్వం దిగిపోయేంత వరకు తాను చెప్పులు కూడా ధరించనని శపథం చేశారు అన్నామలై చేసిన ఈ నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది. బఠిండాలో ఒక బస్సు వంతెన రైలింగ్ ను ఢీకొట్టింది. బ్రిడ్జిపై నుంచి కింద ఉన్న కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 5గురు స్పాట్లోనే మరణించగా మరో 3 హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు సర్దుగఢ్ నుంచి బఠాండాకు వెళ్తోంది. జీవన్ సింగ్ నాలా దగ్గర అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టడంతో బస్సు కాల్వలోకి పడిపోయింది. సూర్యుడి గురించి అన్వేషణ కోసం దానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితంగానే ఉందని నాసా వెల్లడించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పరిశోధన నిమిత్తం శాస్త్రవేత్తలు దాన్ని పంపించారు. గురువారం రాత్రి పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి సంకేతం వచ్చిందని మేరీలాండ్లోని జాన్ హప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ వెల్లడించింది. డిసెంబర్ 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఏ వ్యోమనౌక సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదని వెల్లడించారు. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ జనవరి 1న తన పరిశోధనలకు సంబంధించిన వివరణాత్మక టెలిమెట్రీ డేటాను పంపనున్నట్లు నాసా తెలిపింది. ఈ పరిశోధనల వల్ల సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా ప్రాంతంలోని కణాలు మిలియన్ల డిగ్రీల వరకు ఎలా వేడెక్కుతున్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ ను ప్రయోగించింది. ఈ వ్యోమనౌక 2021 ఏప్రిల్లో 28న తొలిసారి కరోనా పొరలోకి ప్రవేశించింది. ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకు, ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ చివరికి 226.59 పాయింట్ల లాభంతో 78,699.07 వద్ద ముగియగా నిఫ్టీ 63.20 పాయింట్ల లాభంతో 23,813.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జొమాటో, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.
మెల్బోర్న్లోనూ సేమ్ సీన్. టీమిండియా బ్యాటర్లు మళ్లీ తలపడ్డారు. బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించగా కోహ్లీ 36, కేఎల్ రాహుల్ 24 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ పూర్ ఫామ్ కంటిన్యూ అయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన భారత్ మరోసారి ఫాలో ఆన్ గండం నుంచి బయటపడాలి అంటే 100కు పైగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 6 వికెట్లకు 311 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. స్టీవ్ స్మిత్ 140 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర 3, ఆకాశ్దీప్ 2, సుందర్ 1 వికెట్ పడగొట్టారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.